time, they lived a ghost. Na festa do fim de semana. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. ఆహా, ట్విట్టర్లో ఆ వార్స్ చూస్తుంటే, స్పేసుల్లో ఆ బూతులు వింటుంటే అసలు ఆ ఆనందం వర్ణనాతీతం. చాలా రోజుల తర్వాత వింటేజ్ ట్విట్టర్ ని చూసా. మజా వచ్చింది భయ్య ఈ ఎపిసోడ్ రికార్డ్ చేస్తుంటే. మరి మీకు కూడా ఈ మజా ఇలాగే రెగ్యులర్ గా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నేను గ్యారంటీ ఇస్తున్నా, ఈ సిరీస్ లోనే టాప్ 5 వీడియోస్ లో ఈ వీడియో ఉంటుంది. స్టఫ్ తో ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. సో అందరూ ఈ వీడియో భోజనం చేస్తూ చూస్తున్నా, ఒంటరిగా చూస్తున్నా, గ్రూప్ గా ఫ్రెండ్స్ తో కలిసి టీవీలో చూస్తున్నా, ఒక డబ్బా పాప్కార్న్, ఒక కేసు కూల్ డ్రింక్లు పక్కన పెట్టుకోండి. అలాగే ఒక అరగంట నాకు వదిలేండి, పిచ్చెక్కిస్తా. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. పాకిస్తాన్ చంపడానికి మా ఇండియా ఆర్మీ అంతా ఎందుకు సార్? ఒక్కసారి మా తెలంగాణ యూత్ బార్డర్ లో వదలండి. పెద్దమ్మ తల్లి జాతరలో పొట్టెలు నరికినట్టు నరుకుతాం. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. ఈ ఎపిసోడ్ లో సెగ్మెంట్లు, బ్రేక్లు ఏం లేవు. బ్యాక్ టు బ్యాక్ వార్సే. ఫస్ట్ స్టార్టర్స్ ఇస్తా. ఇండియా పాకిస్తాన్ వార్ సీజ్ ఫైర్ సందర్భంగా సలార్ టీమోడ్ సీజ్ ఫైర్ అని ట్వీట్ వేస్తే ఇది ఒక సినిమా. జనాల్లోకి రుద్దాలని ప్రతి బొక్కలో దూరి అటెన్షన్ వీడి టీం. ఎంత రుద్దినా ఇక్కడ మీమ్ పేజెస్ లో తప్ప బయట ఎవడు దేకడ ఈ సినిమా నేను బాయ్ ఫ్యాన్ అన్నాడు. టీఆర్పీ చూస్తే 1, 2, 3 లాసెస్ ఇన్ బాక్స్ ఆఫీస్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫ్రమ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని ఇంకోడంటే అసలు ఆ మూవీకి ఏం లేవు అచీవ్మెంట్స్. టీఆర్పీ అంట. బాక్స్ ఆఫీస్ దగ్గర లాసెస్, ఓటీటీలో రుద్దిన నో యూజ్. టీఆర్పీ అయితే సీరియల్ కన్నా ఘోరం అని బ్రూటల్ గా ఫైర్ అయిపోతుంటే వైష్ణవ్ తేజ్ డిజాస్టర్ కొండపొలం టీఆర్పీ 15.25, అల్లు అర్జున్ రుద్దుడు ఇండస్ట్రీ పుష్ప 2 టీఆర్పీ 12.12. యాజ్ పర్ యువర్ లాజిక్ వైష్ణవ్ తేజ్ గ్రేటర్ దెన్ అల్లు అర్జున్ అని పీవీ ఫ్యాన్ క్లోజ్ చేశాడు. లౌడాలో టింగ్ డింగ్. నెక్స్ట్ సుజీత్ అంత ఎరుపుగా లేడు. మినిమం 100 crores పుల్ చేయలేని హీరో కోసం 6 years వేస్ట్ చేశాడు. హీ విల్ రిగ్రెట్ ఫర్ ఎవర్ ఫర్ దిస్ అని బాయ్ ఫ్యాన్ కలిగితే, ఎగ్జిస్టెన్స్ లేని రోజుల్లో సపోర్ట్ తీసుకొని తర్వాత మర్చిపోయే టైప్ ఆఫ్ యాక్టర్ తో అయితే చేయట్లే సుజీత్. ప్రౌడ్ ఫర్ దిస్ అని రిప్లై ఇచ్చాడు. పీకే డెబ్యూ గీతా ఆర్ట్స్, పీకే కంబ్యాక్ ఫిల్మ్ గీతా ఆర్ట్స్, ఏడీ లీక్ అయితే ఇమ్మీడియట్ బిగ్ రిలీజ్ బై అల్లు అరవింద్. పీకే హ్యాపీ జులై ఈవెంట్స్ కి వచ్చాడు. ఏ జల్సా గబ్బర్ సింగ్ ఈవెంట్స్ కి వచ్చాడు. పీకేని తిడితే మళ్ళీ ఏ సపోర్ట్ చేశాడు. అల్లు ఫ్యామిలీ సపోర్ట్ తో ఎదిగి ఈ రోజు అతి చేస్తున్నారని క్లోజ్ చేశాడు. ఎందుకు కొడుతున్నారు అతన్ని? ఆడు తప్పు చేశాడు. తప్పు చేస్తే శిక్షించడానికి భగవంతుడున్నాడు. మీరెవరు అతన్ని కొట్టడానికి? నీకో విషయం తెలుసా? నేనే. నెక్స్ట్ హీరోయిన్స్ ఫ్యాన్ వార్స్ కూడా చూద్దాం. స్క్రీన్ ప్రెజెన్స్ లో గానీ, స్టార్డమ్ లో గానీ, యాక్టింగ్ లో గానీ, స్క్రిప్ట్ సెలెక్షన్ లో గానీ అనుష్కాని కొట్టే హీరోయిన్ రాదనుకునే టైంలో వచ్చింది. 1.5 year లోనే బ్రాండ్ అయి కూర్చుందని పెడితే నవ్వుతో కూడిన ఏడుపుతో వచ్చిన ఏదో తెలియని ఎమోషన్ లో కాసేపు ఉన్నాక నాకు అర్థమైంది ఏంటంటే వీడు ఇండైరెక్ట్ గా ట్రోల్ స్టఫ్ వేసాడు కావాలని అని అన్నాడు. నాగార్జున లేకపోతే మీకు లైఫే లేదు, మీకు ఎందుకురా స్క్రీన్ ప్రెజెన్స్ గురించి, నో హేట్ జస్ట్ టెలింగ్ ఫ్యాక్ట్స్, కూల్ డౌన్ అని అంటే ఆఫ్ స్క్రీన్ ఫోటో షూట్స్ లో కాజల్ ని కొట్టే వాళ్ళే లేరని క్లోజ్ చేశాడు. బావా స్టఫ్ తిని బావా, స్టఫ్ తినాలి. స్టఫ్ ఏమిటి బా?
బుద్ధి లేని గాడిద. ఏమైందని మళ్ళీ నన్ను అడుగుతావేంటి? ఎదిగే పోరగాళ్ళకి ఆ బీర్లేంటి చిన్నపిల్లల్లాగా, ఆడంగోల్లాగా బీజర్లేంటి? రేపొద్దున మీరు కూడా బీజర్గా అలవాటు పడి ముందు మానేస్తే నన్ను కూడా మానేయమంటావా? సిట్టింగ్కి 100 రూపాయలు వేయడం చేత కాదు గానీ మళ్ళీ స్టఫ్ తిను బావా అంట. స్టఫ్ తిను ఆడంటే పెసనారాడు ఏదో కక్కుర్తి పడ్డాడు. నీకేమైంది? తాగబోతువే కదా, అడగాలి కదా ఏంటి ఆ బీజర్లని. ఇంకా బెల్లం కొట్టిరా చూతారంటే వెళ్ళి మ్యాన్స్ పట్టరా. వీరశంకర్ రెడ్డి సిరిగిపోయిన సెడ్డి, వీధి చివర బడ్డి, నే విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. ఇంద్రసేనారెడ్డి హాయ్. అబ్బా ఇంద్రసేనారెడ్డి ఎక్కడికే పరిగెడతాను? ఒరేయ్ ఇంకొక మాట నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా అన్నవంటే ఇది కింద దింపే. అదే నా పిల్లవరా. నా పేరు స్నేహలత రెడ్డి. మీ నాన్న పేరు వీరశంకర్ రెడ్డి. ఎలా చెప్పావు? నాకోసం ఎంక్వైరీ చేసావా? కాదు, మీ ఇంటికి నేను వాలంటీర్ని ఒకప్పుడు. ఎందుకు వచ్చావు? నాకు ఇష్టపడినోండి పెళ్లి చేసుకుంటా అని చెప్పడానికి వచ్చా. మా ఊర్లో నీకు నచ్చినోడా? ఎవడాడు? నువ్వే. ఎస్ ఇట్స్ యూ. రోజు నువ్వు మా ఇంటికి వచ్చి ఏ సోడా బుడ్డి సిరిగిపోయిన సెడ్డి అంటుంటే అబ్బబ్బబ్బా మరేటనుకోను. ఓకే ఐ లవ్ యూ. నా 10th అయిపోయింది, ఇంటర్ కూడా అయిపోయినాయి, పెళ్లి చేసుకుందామా? నమస్తే ప్రిన్సిపల్ గారు, మా స్నేహలత రెడ్డికి ఇక్కడ అడ్మిషన్ ఇప్పించరా? వీరశంకర్ రెడ్డి స్నేహలతేనా మీరు మాట్లాడుతుంది? అవును మా స్నేహలత. ఆ కొంటకి అసలు ఏబిసిడీలో రావు. 10th క్లాస్ కూడా నేను దాని ఎగ్జామ్ రాశాను. రాయకపోతే నా మీద ఈవి టీసింగ్ కేసు ఆడతాను అన్నది. అక్కడ పేరు అదే ఉంది కదరా, మరి నాకేం తెలుసు అమ్మాయి పేరు? వాటర్ మిలన్ బాయ్. మా మిలాన్ గిలాన్ నాకు తెలీదు, ఇంకా పుచ్చకాయ అంటాను. వీలైతే ఇబ్బంది. నాకు ఈజీ ఉండే పేరు వాటర్ మిలన్ గారు. మీరు గనిగానికి చెప్పటం ఏంది? ఆడేమన్నా ఇప్పుడు మీ పంచాయతీ షార్ట్ అవుట్ చేస్తారా? వాడే అమ్మలకి అమ్మాయితో మాట్లాడను, నాకు అమ్మాయితో మాట్లాడితే భయం. మరి ఆయనకు చెప్పేది నాకు చెప్పే ఎందుకు? మా వాళ్ళ మీద స్పేస్, మా వాళ్ళ మీద ఒక ఎడిట్ చేశారు కాబట్టి నేను దాని గురించి పెట్టిన స్పేస్. మరి నువ్వు ఇందాక గని ఎందుకు అన్నావు అమ్మాయిని? ఎవరు నిన్ను ఎవరన్నా అంటే చెప్పు నాకు అని అన్నావుగా ఇందాక. అమ్మాయితో ఏది అంటే కనుక నువ్వు కూడా స్పేస్ పెట్టుకో అన్నావు. నేను చెప్పింది వాళ్ళ ఫ్యాండమ్ లో కూడా మొగోళ్ళు ఉంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. నేను అదే చెప్పాను. మూసుకుని నీకు ఏదైనా సెటిల్మెంట్ ఉంటే అది చేసి దెంగేసి వాళ్ళకి అది చేస్తాను వీళ్ళకి ఇది చేస్తానని పూకులో స్టేట్మెంట్. నీకు బొచ్చు తెలియదు. నేను అన్నది వేరు, నువ్వు అనేది వేరు. నీ కథలు తెగుతా నువ్వు కూడా వచ్చి ప్రాబ్లం లేదు కానీ నువ్వు మహిళా కమిషన్ చైర్మన్ లో యాక్ట్ అవ్వద్దు. నువ్వు ఓకే మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు ఆ పిల్ల మీద ఏదో పర్సనల్ గా వెళ్ళారు అది ఇది అని అన్నారు. మొన్న ఏదో గొడవ మీద ఆ పిల్ల పర్సనల్ గా వెళ్ళలేదా? వాటర్ మిల్ అని నీ టికెట్ రేట్ ఎంత? అసలు ఎంత గలీజ్గా ఉన్నది. ఓకే దాని మీద మేమేదో గొడవ పడుతున్నాం, మీరెంత ఎందుకు ఇంత ఇన్వాల్వ్మెంట్ అయ్యారు? నవ్వుకుంటా కింద కోచ్ లో అంతా చాలా మంది అన్నారు కింద కింద మాట్లాడే వాళ్ళు. సో దీని గురించి డిస్కషన్ వేస్ట్. పవన్ కళ్యాణ్ కూడా అబ్యూస్ చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకి. అది మరి అబ్యూస్ చేశారన్నారు, మరి మీ వాళ్ళు ఎందుకు వేసుకున్నారు మళ్ళీ? అంటే మీకు మీరే అబ్యూస్ చేసుకుంటున్నారా? సరే వదిలేసి. నెక్స్ట్ యమదొంగ రీ రిలీజ్ సందర్భంగా ఈ 44 సెకండ్స్ థియేటర్ జాగ్రత్తమ్మ అని ఎన్టీఆర్ ఫ్యాన్ పెడితే మొబైల్ సేగా అని పీకే ఫ్యాన్ అన్నాడు. డీమార్ట్ అనుకుని థియేటర్స్ లోకి మొబైల్స్ కోసం వస్తే గుండు కొట్టి పంపుతామని అంటే, ఇంకా నయం వయగ్రా వేసి పంపుతామని లేదని కౌంటర్ వేస్తే అది వేసుకునే బాబాయ్ రష్యా పోయాడని క్లోజ్ చేశారు. కాదు గనిపై నేను ఖమ్మం డీమార్ట్ లో సరుకులు దొంగతనం చేసి జైలుకి 11 రోజులు పంపించారు. మర్చిపోయావా? ఖమ్మం సెంట్రల్ జైలుకి పోయావు. ఆటో ఇంటర్ఫేల్ ఆటో అక్కడికా ఇదే అది ఈ ఎక్స్ట్రా డీమార్ట్ మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పావులా అనకూడదు. నేను ఒకసారి అనుకోవడం అనలేదురా, నువ్వే 10 సార్లు అనుకుంటున్నావు. పవన్ కళ్యాణ్ ఎందుకు అంటారు మరి? ఇట్లా కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా పవన్ కళ్యాణ్ పావులా చూస్తుంటే అనరా మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం? దా కొట్టుకుందామన్నా, తిట్టుకుందామన్నా, లేకపోతే కబుర్లు చెప్పుకుందామన్నా, బిర్యానీ తిందామన్నా, ఏ పాయింట్ లో తిందామన్నా, ఎక్కడైనా కొట్టుకుందామన్నా, డాన్స్ చదురా. నువ్వు గ్రూపులతో వస్తావా, గ్రూపులు కట్టకుండా వస్తావా? నేను ఉంటా, నేను ఒక్కడనే వస్తా. అది నువ్వు ముందు కిలా అని రావడానికే నీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని నువ్వు చూసుకో. పిచ్చి కొత్త ఎరుపు కథలు దెంగమాక. నీ స్థాయి తగ్గట్టు పోట్లాడు. నువ్వు లైవ్ లొకేషన్ పెట్టు, లౌడా పెట్టానని ఇక్కడ స్పేస్ లోని చెప్పినా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, నోట్ చేసుకో. నాకు వచ్చిన కాల్స్ 478. నేను హలో అని లేపిన కాల్స్ 230.
హలో అని లేపంగానే రాంగ్ నెంబర్ అని పెట్టేసిన కాల్స్ 38. నెక్స్ట్ 19 years ఫర్ బంగారం సందర్భంగా ఏపీటీఎస్ ఫస్ట్ వీక్ షేర్స్ బంగారం 8.15 crores, పూకిరి 7.12 crores. మా ఫ్లాప్ మూవీ అంత ఉండో మీ హిట్ మూవీ కలెక్షన్స్ అని గెలిగితే ఏపీటీఎస్ ఫస్ట్ వీక్ షేర్స్ అశోక్ 11.12 crores విత్ ఫ్లాప్ టాక్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్ దూరాడు. 2006 ఏపీటీఎస్ ఫస్ట్ వీక్ షేర్స్ బంగారం 8.15 crores, పోకిరి 7.12 crores, అశోక్ 7.06 crores. ఫేక్ ఫిగర్స్ తో ఏం రుద్దుడురా జూ ఫ్యాన్స్. జస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ లోనే 10 lakhs ఫేక్ ఉంది. ఈస్ట్ 11 days 53 lakhs అంటే ఫస్ట్ వీకే 70 lakhs అంట రిప్లై ఇస్తే ఇంకో సోర్స్ పెట్టి నేను చెప్పిన ఫిగర్సే కరెక్ట్, అశోక్ ఫస్ట్ వీక్ వాజ్ సెన్సేషన్, ఇన్ఫ్లేటెడ్ డబుల్ మార్జిన్ వచ్చేలా చేయాలంటే మెగా ఫ్యాన్స్ కే సాధ్యం, మా వల్ల కాదులే ఇక దుబ్బే అన్నాడు. నేను వేసింది ఎస్హెచ్ ఇన్సైడ్ పేజెస్ స్కాన్ ఆర్ ఇన్ఫో, నువ్వు తెచ్చింది ఫిల్మీ బీట్ యువరత్న డీబీలో ఫ్యాన్స్ వేసుకుని ఇన్ఫో. ఇదారా నీ సోర్స్ అని అంటే కింద డిస్కషన్ చూసావు బ్రో, ఇంద్ర 23 crores అని చెప్పుకునే వాళ్ళంట, ఇప్పుడు 25 అయింది, తర్వాత 26 అవుతుందంట. సింహాద్రి రిలీజ్ అయిన 15 years తర్వాత ఇండస్ట్రీ అని ట్రెండ్ చేస్తున్న సన్నాస్ బ్యాచ్ కి ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన టైం వేస్ట్ అని రామ్ చరణ్ ఫ్యాన్ దూరితే డబ్బులు ఇచ్చి ఇండస్ట్రీ అని చెప్పించుకునే కర్మ మాకే ఉందిరా. మెగా పెయిడ్ ఫ్యాన్ ఎస్కే అనే అన్నాడు ఇండస్ట్రీ అని. ఇక డాష్ లిటిల్ సంగతి తెలిసిందేగా అని క్లోజ్ చేశాడు. టైగర్ ఫ్యాన్స్ సినిమా పొటెన్షియల్ అటు ఇటు అయినా భుజస్కంధాల మీద మోసుకుని ముందుకు తీసుకెళ్లే ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్న టైగర్. నేను పబ్లిక్ గా చెప్పిన ఫ్యాన్స్ మాత్రం ప్రాణం పెట్టి చేశారు. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, ఫ్యాన్స్ ని అడ్రస్ చేసేది. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. మాట్లాడితే మేము అలా అన్ని 50 చూస్తాం. అందుకని నీకు టైగర్ ఫ్యాన్స్ మోస్తారు. మీ ఫ్యాన్స్ మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నారు. ఒకసారి నా ప్రతి ఒడిదుడుకుల్లో, నా కన్నీళ్లలో, నా చిరునవ్వులు అనగా మెస్మరైజ్ అయిపోయాను. నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధపడినందుకు, నేను నవ్వినప్పుడెల్లా నాతో పాటు నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తల వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఓ డిస్ట్రిబ్యూటర్ ఆడు నాకు కేజీఎఫ్ చెప్పాడు, సలార్ చెప్పాడు, చెప్పినట్టుగా ఉంది. నువ్వు డ్రాగన్ కి ఎక్స్పెక్టేషన్, నువ్వు ఇండియాలో చూస్తే 2 చొక్కాలు పెట్టుకో, ఇక్కడ చూస్తే కనుక ప్లీజ్ థియేటర్ ఇన్సూరెన్స్ కట్టుకో. నీలాంటి రోడ్డు ఆ సినిమా స్క్రీన్ మీద చూస్తుంటే పిచ్చి దెంగిద్దాడు. రా నీ గుండుకు బ్లేడేసా, నీ పుక్కుని చింపేసా, పావుల బిల్లలు నీ బొచ్చులో వేసా, ఎందుకు పుట్టాడో పుట్టాడు ఈ కమలం జొడుగు, ఎందుకు పుట్టాడు గుండుగిస్తూనే ఉంటాడు, సిబిఎన్ మొట్ట గుడ్సాడు, ఎందుకు గిక్కాడు గుండుని గికి గుండు పావులాగాన్ని చేశాడే, మొట్ట గుడిసిపోతాడు. గుండు మల్లె శ్రీరామ్ గుండు గుండు లంజోడకు, గుండు గీసుకుంటాడు లంజోడకు, డిప్యూటీ సీఎం అని వాడు సొల్లు దెంగుతాడు, పీకేది ఏ బొక్క ఉండదు రా. ఆంధ్రప్రదేశ్ మొట్ట గుడిపిస్తా, సిబిఎన్ మొడ్డ నేను గుడిసేస్తా, అందరి మొడ్డలు నేను గుడిస్తే ఉంటా. ఎందుకు పుట్టాడో పుట్టాడు పావుల లంజొడుకు, బొక్క లంజొడుకు, పావులకి కూడా పనికి రాడు, డిప్యూటీ సీఎం అంట లంజొడుకు, కూటమి లేకపోతే సంక నాకేస్తాడు, ఒక్క సీటు కూడా రాదు లంజొడుకి, చుట్ట మళ్ళీ చుట్టేసాడే చీపురు లంజొడకు, ఎందుకు బతుకున్నాడు లంజొడకు. వాడు కొజ్జా పవన్ కళ్యాణ్ వాడు కెర్రిపోగురా, వాడి బతుకులు రే రే దమ్ముంటే వాడు మా ఊర్లో నా మీద వార్డు మెంబర్ పోటీ చేసి గెలమరు. వాడు ఎర్రిపోక నీ గాలి పోకుని తెంగ, నీ అమ్మ గాలి లంచడక, వాడి గాలి మీరు వాడికి ఫ్యాన్స్, వాడి మడ్డ 1,116 రోడ్లు వచ్చినామన్నా వాడికి తెలంగాణ ఎలక్షన్స్ లో 1,116 రోడ్లు కూడా రావడం వాడికి ఎర్రిపోక. నా కొడక రే కొజ్జా 1000 ఓట్లు కూడా రావడం వాడికి. ఈసారి దారుణంగా ఓడిపోతాడు రా మళ్ళీ పిఠాపురంలో. చెల్లి నీ చెల్లి తెంగారా, నీ చెల్లి ఏమైనా తెంగారా? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓజీ షూట్ కి వచ్చిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇస్ బిగ్గర్ దాన్ ఎనీ ఫకింగ్ బడీ ఇన్ తెలుగు స్టేట్స్ ఇంక్లూడింగ్ రాజమౌళి. ఓజీ రిలీజ్ రోజు Day 1 నంబర్ ని నువ్వు నీ నెక్స్ట్ మూవీతో కూడా లేవనంటే యానిమల్ హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ 5 crore plus, బ్రో హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ 4 crore plus. ఇన్ ద హిస్టరీ ఫస్ట్ టైమ్ a dubbed film greater than tier 1 hero new movie in main city. Pavla is the last hero to score
100 crores share and industry. Most artificial star who is surviving on paid websites or pages, and MB fan replied that Vakil Saab APTG day 1 share 32.4 crores, Sarileru APTG day 1 share 25.32 crores. ఎవడు బాబు ఎవడికి బాబు అని అంటే వరల్డ్ వైడ్ day 1 Sarileru 43.16 crores, Vakil Saab 36.36 crores. Overseas Sarileru Premiers Plus day 1 greater than Vakil Saab closing and counter ఇచ్చాడు. అప్పుడు బాయ్ ఫ్యాన్ దూరి హైయెస్ట్ ఏపీ day 1 shares నాన్ SSR పుష్ప టు 45 crores, హైయెస్ట్ క్లోజింగ్ షేర్స్ నాన్ SSR పుష్ప టు 140 crores. మా ఎం కింద బతకండి అని అంటే ఎవడు పట్టించుకోలేదు. అప్పుడు మళ్ళీ పీకే ఫ్యాన్ వచ్చి కాటమరైడ్ ఏపీటీజీ day 1 షేర్ 22.43 crores, స్పైడర్ ఏపీటీజీ day 1 షేర్ 16.11 crores. ఎవడు బాబు ఎవడికి బాబు అని అంటే వరల్డ్ వైడ్ day 1 స్పైడర్ గ్రేటర్ దాన్ కాటమరైడ్ day 1, ఓవర్సీస్ స్పైడర్ ప్రీమియర్స్ ప్లస్ day 1 గ్రేటర్ దాన్ కాటమరైడ్ క్లోజింగ్ అని మూసాడు. ఇంకోటి వచ్చి day 1 అనే పీకే ఫ్యాన్స్ కి పీకేకి 5, ఎంబీకి 5, లాంగ్ రన్ లో బాబుకి 500 crores షేర్స్ ఉన్నాయి. మన పీకేకి ఎన్ని ఉన్నాయని అడిగితే కలేజా బిజినెస్ మ్యాన్ వరల్డ్ వైడ్ day 1 ప్రూఫ్స్ పెట్టండి రా మబ్బుగల్లారా అని అన్నాడు. కలేజా వరల్డ్ వైడ్ day 1 టాప్ 5 రా బచ్చా, ఓవర్సీస్ కలేజా ప్రీమియర్స్ ప్లస్ day 1 గ్రేటర్ దాన్ కొమరంపులి క్లోజింగ్ అని పెడితే మగధీరని కొట్టలేదు కదరా అంటే స్క్రీన్ షాట్లు పెడతారేంట్రా మబ్బాట్స్, మగధీరాన్ని కొట్టిన ప్రూఫ్స్ పెట్టండి ఫస్ట్ అని అన్నాడు. ఒరే స్వామి ప్రీమియర్ day 1 కలేజా ఆల్ టైమ్ రికార్డ్ రా బాబు, డబల్ మార్జిన్ అని అంటే ప్రూఫ్ పెట్టరా అంటే ప్రూఫ్లు ఉండవు కానీ డబల్ మార్జిన్లు ట్రిపుల్ మార్జిన్లు అంట అన్నాడు. ఆరెంజ్ కలేజా డిఫరెన్స్ చూడు, మీకు ఎందుకు రా అసలు ఓవర్సీస్ గురించి అని అంటే మగధీర ప్రీమియర్ ప్లస్ day 1 $0 అంట, ఏం సైట్ పట్టుకొస్తారు ఎఫ్ఎంస్ అని అన్నాడు. ఓవర్సీస్ లో ఏం స్టాండర్డ్ సెట్ చేసావంటే ట్రాకింగ్ సైట్స్ అన్ని మనమే అనే స్టేజ్ కి తీసుకొచ్చావు. ట్రాక్ చేసే సైట్స్ ఒక్కడే హీరో, వాడు మహేష్ బాబు అని సెల్ఫ్ ఎలివేషన్ వేసుకొని క్లోజ్ చేశాడు. ఇది ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వండి, మనం ఓవర్సీస్ కింగ్ పీకే అని చెప్పేస్తాం, అయిపోద్ది. ఉన్నారా? ఇది ఓవర్సీస్ డిస్కషన్ లేకపోతే ఓవరాల్ డిస్కషన్? ఓవర్సీస్ డిస్కషన్ అంటే డిస్కషన్ ప్రెసెంట్ అయితే ఓవర్సీస్ బ్రో. మీరు స్టార్ట్ చేశారు కదా ఓపెనింగ్ day 1 రికార్డు కూడా మహేష్ లాగలేకపోయాడు అని చెప్పి రుస్తుమ్ బ్రో చెప్పాడు. SLN లాగలేకపోయాడు, మహర్షి లాగలేకపోయాడు, మహేష్ స్ట్రాంగ్ అని ఎందుకు చెప్పుకుంటున్నారని చెప్పాడు. సో ఆయన ప్రకారం ఎంత రావాలి? మాక్సిమం గుంటూరు కృష్ణ తప్పితే నైజాం ఒకటి పర్లా, మిగతా కంపారిజన్ కూడా. ఇప్పుడు అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళొద్దు, ఇక్కడ నుంచి మీరు లాగలేరు అని చెప్పారు. సో ఆ టాపిక్ లో ఎందుకు లాగలేరు, మీరు పీకేది ఎంత లాగేవాడు చెప్పండి, అంత చాలు. నిజంగా జరుగుంటే మీరు లాగే మూవీ చెప్పండి చాలు, లేకపోతే మా పీకే ఈ మూవీని లాగాడు మీరు ఇందులో లాగలేకపోయారు. ఏమున్నాయి బస్ హిట్స్ అక్కడ నుంచి 2000 వచ్చిన నుంచి అత్తారు గారు గబ్బర్ సింగ్ తప్పించి గబ్బర్ సింగ్ రీమేక్ అన్నారు, మీరే అంటున్నారు. ఎంత డిఫరెన్స్ యూఎస్ఏ కాదు, మీరు కళ్యాణ్కి లాగలేదంటారు. అసలు ఏమున్నాయి కళ్యాణ్ లాగడానికి? ఇప్పుడు గోపాల్ ఎవరు హిట్టాక్ అన్నారు, గోపాల్ హిట్టాక్ అన్నారు, తీన్మార్ హిట్టాక్ అన్నారు. మరి ఏ లెక్కలో మీరు హిట్టాక్ వేస్తున్నారు? గోపాల్ తీన్మార్ హిట్టాక్ అని లేదు, తీన్మార్ కి 3.5 మీరే కదా 3.5 ఉంది, ఎందుకు లాగలేదు అన్నారు కదా. 3.25 ఉంది, నేను ఏం చేశానంటున్నాను. గోపాల్ అన్నారు. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు అవి అన్నారు నాకు అర్థం కాలేదు ఇప్పటికి. అంటే మీరు ఏ పాయింట్ ప్లస్ మీరు ఇందాక ఏదో ఒక పాయింట్ అడిగారు, మహర్షి అనే సినిమా సోలోకి వచ్చి ఏంటి మహేష్ బాబు కెపాసిటీ రుజువు చేసింది అన్నారు. 2019 లో ఆఫ్టర్ ఎలక్షన్స్ రెండు కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి సార్, బాగుంది సార్. మీరు ఈ లోపు ఫోన్ వచ్చింది, హలో సార్ మీరు ఈ లంచా కొడుకు ఎవరు, ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అది దెంగ కూర్చో. అమ్మో మహేష్ బాబు గారి రీ రిలీజ్ అంటే మామూలుగా ఉండదు. వారు విజయవాడ అంతా ఒక యుద్ధాంతం చూపిస్తారనమాట. గని రొమ్ములో గుద్దే దమ్ము ఏ మబ్బులని చూడుకుందో చెప్పమను ఈడ. అది అదేనా అది అరే గనిగాడి రొమ్ము మీద గుద్దే దమ్ము మబ్బులంజోడికి ఎవడుకుంది? మహేష్ బాబుకుందా? వాడు అయ్యకుండా సచ్చిన వాడు అయ్యకుందా? ఎవరికుందో చెప్పు, గా ముచ్చటేందో మాట్లాడదాం. ఒకడున్నాడు లేపి దెంగుతాడు, శవాన్ని కూడా దెంగే రకం వాడు అని చెప్పి తెలుసుకోవాలా మీరు. ఎది కథలు దింగుతున్నారా పెచ్చ లంజోడకలారా? మీరంతా మీ బతికెళ్తారా? ముష్టి లంజోడకలారా, ఫేక్ లంజోడకలారా, మాఫియా లంజోడకలారా, మబ్బు లంజోడకలారా, డ్రగ్స్ మాఫియా లంజోడకలారా,
మీరు మాట్లాడతారా పిచ్చిన లంజోడకలారా మీరెంత మీ బొతికెంతారా గుడి చేతి లంజోడలారా గుద్దలు నెక్స్ట్ వీటికి సంబంధం లేని వార్ చూద్దాం. బాయ్ ఫ్యాన్ వచ్చి వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరో హూ నెవర్ ఫెయిల్ టు టచ్ 10+ టీఆర్పీ రేటింగ్ సిన్స్ లాస్ట్ 10 years అని అంటే ఎవడు అడిగాడులే అని నీట్ గా రుద్దేద్దాం చూశాడు. ఎనీవే తారక్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరో హూ నెవర్ ఫెయిల్ టు టచ్ 12+ టీఆర్పీ రేటింగ్ సిన్స్ లాస్ట్ 10 years అని వేశాడు. టెంపర్ 14 టీఆర్పీ అంటే మీ ఇష్టం వచ్చింది రుద్దుకునేది కాదు. బార్క్ డేటా ఉంటది. బార్క్ డేటా ఇచ్చే వాళ్ళ సోర్సులు చూడాలి. అండ్ ఆర్ఆర్ఆర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ హీరోస్. దేవర్ వచ్చాక డబుల్ హ్యాట్రిక్ అవుతుంది. ఈ లోపు ఆల్రెడీ AA7 కొట్టేసాడులే అని అంటే టెంపర్ 29.8 అని ఎవడో ఇంటర్వ్యూలో చెప్పింది వేసి రుద్దడం గురించి నువ్వే చెప్పాలన్నాడు. ఆడెవడో చెప్పుకునేది మాకెందుకు, రేపెవడో ఒకటిది పంపి దేశముద్ర 30 టీఆర్పీ అని చెప్పిస్తే అయిపోదుగా. దేనికైనా ఒక డేటా ఉంటది. బార్క్ డేటా విత్ ఇంప్రెషన్స్ అది టెంపర్ 14.4 లెస్ దాన్ రేస్ గుర్రం ఇంక లైట్ తీసుకోండి అని అంటే ఏది దేశముద్ర 30 అని చెప్పి చూద్దాం అన్నాడు. చెప్పించడం ఎంతసేపు గానీ మాకు జెన్యూన్ సరిపోదు, ఎవడు నమ్మట్లేదని ఎవడి చేతను రుద్దించుకోవాల్సిన పని లేదు. AVPL 29.4 ఆల్ టైమ్ సౌత్ ఇండియా టీఆర్పీ అని ప్రతి ఒక్కడికి క్లారిటీ ఉంది. టాప్ లో ఉన్నప్పుడు రుద్దించుకోవాల్సిన అవసరం లేదని అంటే టెంపర్ 29.8 నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా పిచ్చలైట్ నీ వాలిడేషన్ ఎవడు అడిగాడు ఇక్కడ, మేము క్లెయిమ్ చేసుకుంటాం. ఆల్ టైమ్ హైయెస్ట్ సౌత్ ఇండియన్ టీఆర్పీ రేటింగ్ సిన్స్ డెకేడ్ ఇస్ టెంపర్ 29.8. మెనీ టైమ్స్ టెంపర్ గాట్ 18 to 20 రిపీట్స్ అన్నాడు. టెంపర్ 14 అని అందరికీ తెలిసిందే. ఓన్లీ టైగర్స్ 29 అని రుద్దుకున్నారు. ఎవడు దేకడని మీకు తెలుసు. అప్పుడంటే బార్క్ లేదు కాబట్టి ఏదో రుద్దుకున్నారు. బార్క్ వచ్చాక ఇవి ఎలాగో చెల్లవని అంటే టెంపర్ 29.8 అని అందరికీ తెలుసు నీకు తప్ప. మీరు 29.4 AVPL అయితే రౌండ్ ఫిగర్ ATR వేసుకున్నారు. బట్ దొరికేశారు. అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. లైట్ తీసుకోండి అని అంటే నీదేం పోయిందిరా టెంపర్ టీఆర్పీ 29.8 అంటావు. ఇప్పుడు ఆ రుస్తుమ్ గాడు వస్తాడు. టాప్ 5 టీఆర్పీస్ ఇంద్రా 36, అత్తారింటికి దారి 34, గబ్బర్ సింగ్ 33, మగధీర్ 31, AVPL 29.9 అని వేస్తాడని క్లోజ్ చేశాడు. ఇక లాస్ట్ గా ఇంకో పెద్ద వారు చూద్దాం. ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాక ఆమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ సేమ్ బయోపిక్ చేస్తున్నారని న్యూస్ వచ్చింది. అప్పుడు ఆర్సీ ఫ్యాన్ వచ్చి ఇలాంటివి నీకు కనిపించవారా, అదే నీ సెకండ్ ఫేవరెట్ ఆర్సీ అనగానే లంగాలు చెప్పుకుంటూ వస్తావు, ఎంగిల్ కూడా అడుక్కునే ముస్టోడ్ లాగా ఎంబీ ఫ్యాన్ ట్యాగ్ చేసి అడిగితే ఇద్దరు అనుకున్నారు రిపిటేషన్ ఎందుకు అనుకుంటే ఒక షెల్ఫ్ చేస్తారు. ఇంతకు ముందు కూడా జరిగింది ఇలా. 2 movies అనౌన్స్డ్ బేస్డ్ ఆన్ టైగర్ నాగేశ్వరరావు. బెల్లంకొండది షెల్ఫ్, ఆర్టీది వచ్చింది. ప్రతిసారి ఇలా అడుక్కోవద్దు అన్నాడు. మరి
గర్ల్స్ చరణ్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నావరా? ఇంకోసారి చరణ్ మూవీస్ గురించి ఏం వెయ్యకరా, జీ మూసుకోనుండు లేదా ఇలానే అని అంటే అసలు మీ ప్రాబ్లం ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. నా ట్వీట్స్ నచ్చకపోతే బ్లాక్ చేసుకో, నువ్వెవడివి నేను ఏం ట్వీట్ అయ్యాలో డిసైడ్ చేయడానికి అన్నాడు. నాకు కూడా నీ ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వట్లేదురా. అందరి హీరోస్ కి జీ మూసుకొని ఉండే నువ్వు చరణ్ మీదే ఏడవడం, చరణ్ ఫ్యాన్ కాబట్టి ఇలానే దిగుతాం, పురుటి నొప్పులు వస్తే ఏడవడం మానేసాయి చరణ్ మీద అని అంటే దిగుతాం అని కామెడీ ఎవరయ్యారో అందరూ చూశారు. ఎప్పటికైనా రియాలిటీలో ఉండండిరా. ఆల్ హీరోస్ మూవీస్ మీద కూడా నాకు అనిపించింది ట్వీట్ వేసా. పుష్ప 2 కేరళ 6th డే బిగ్ డిజాస్టర్ అని కూడా వేసా, కానీ ఏ ఫ్యాన్స్ పిచ్చిగా బిహేవ్ చేయలేదు. దే యాక్సెప్టెడ్ ద ట్రూత్ అన్నాడు. ఏంద్రా కామెడీ అయ్యేది నా బొంగు, నీ బ్రతుక్కే క్రెడిబిలిటీ లేదు, నువ్వు వేసే నంబర్స్ కి ఏముంటదిరా ఇంకా కామెడీ పీస్ గాడివి అంటే. కామెడీ మీరయ్యారన్నాను, నేను చేశానని చెప్పానా? ఎందుకని నువ్వే ఉంచేసుకుంటున్నావు? నేను వేసే నంబర్స్ కి క్రెడిబిలిటీ లేదా? గేమ్ చేంజర్ కేరళ డే 1 25 lakhs వేసా, 25 crores అంటావే ఏంది ఇప్పుడు? కామెడీ పీస్ ఎవరో అందరికీ తెలుసులే అన్నాడు. అసలు నువ్వు ఎవడరా నంబర్స్ వేయడానికి? ప్రొడ్యూసర్వా, డిస్ట్రిబ్యూటర్వా, లేకపోతే వాళ్ళ ఇంట్లో బాత్రూమ్లు గడిగే పనోడివా, లేకపోతే నీకు పేమెంట్స్ ఇచ్చి వేయిస్తున్నారా? ఒకటే పాయింట్, చరణ్ సైడ్ రాకంతే, ఇంకా డిస్కో కూడా అక్కర్లేదంటే మరి నంబర్స్ నువ్వెందుకు వేసావు? బాత్రూమ్స్ కడగడంలో నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని క్లోజ్ చేశాడు. పాలు కప్పాలు బావిలో ఉండే కప్పాలు, రికార్డులే లేనోళ్ళు దింగులు తింటాకి ఉంటారు. ముబ్బుగాళ్ళు కప్పగాళ్ళు ఫేకుగాళ్ళు, రికార్డులే లేని వాళ్ళు వచ్చా పోస్తే కొట్టుకుపోయే వాళ్ళు. కప్ప 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 హే. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డెఫినెట్గా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్. 1 million ఏమో నాకు ఆ లెక్కలు తెలియదులే. 1 million అంటావు. అదే ఇప్పుడు నేను సెలబ్రేషన్స్ అడిగితే ఇది అంటావు, హాయ్ నాన్న డ్రామా అంటావు. ఖుషి చేయలేదా? హీరో ఏడుస్తుంటే ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారా? హీరో హీరోయిన్ ఏడుస్తుంటే ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారా? సినిమాలో ఏడుతాడని సెలబ్రేట్ చేయను, సినిమా నరితే నువ్వు థియేటర్ నరికెత్తకోకండి. సినిమా అనేది ఏమో తెలుసా? అరే ఒక్కడే మాట్లాడండి, పిచ్చి